అంటే ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరికేది అని? నమస్తే విజిత గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, శ్రావణ్ గారికి, స్వామి యాదవ్ గారికి, కార్తిక్ గారికి, యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా గత 10-15 రోజుల నుంచి ఈ యొక్క అంశాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి కేసీఆర్ గారు మళ్ళా ప్రధాన ఎజెండాగా చేసి వారు తెలివిగా మళ్ళీ అసెంబ్లీ నుంచి తప్పించుకొని ఇక ఇక్కడున్న కింది స్థాయిలో ఉన్న వాళ్ళు జుట్లు బిక్కుంటుంటే మరి ఎందుకు ఆయన స్పందిస్తలేడో మాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు నీటి విషయంలో ఈరోజు ఉన్నది కాదు, కొత్తగా వచ్చింది కాదు. అసలు వాస్తవానికి కృష్ణా జలాల మీద 3 రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు 2 రాష్ట్రాలు. అప్పట్లో ఉమ్మడి ఏపీ కాబట్టి 3 రాష్ట్రాలకు మొదట్లో బచావత్ ట్రిబ్యునల్ వేశారు, వాళ్ళు కొంత అలొకేషన్ చేశారు. దాని మీద మళ్ళీ కొంత ఏకాభిప్రాయం రాకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. నీటి విషయంలో, కృష్ణా నీటి విషయంలో మిగతా 2 రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, సంపూర్ణంగా వాళ్లకు కేటాయించిన నీటి కంటే కూడా ఎక్కువగానే వాడుకుంటూ ప్రాజెక్టులు కట్టుకొని అప్పర్ కృష్ణ, ఆలమట్టి, తర్వాత నారాయణపూర్ ఇవన్నీ కట్టుకొని వాళ్ళకి ఎంతైతే ట్రిబ్యునల్ కేటాయించిందో అంతకంటే ఎక్కువ నీటిని వాడుకుంటూ అవి నిండిన తర్వాత మాత్రమే మన ఉభయ రాష్ట్రాలకు వస్తున్నాయి. సో మనము ఇన్ని సంవత్సరాలలో అటు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, మధ్యలో టీడీపీ కావచ్చు, ఈ మధ్య కేసీఆర్ ప్రభుత్వం, మళ్ళీ అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం, మనకు వచ్చే కనీసం ఆల్రెడీ కేటాయించినటువంటి నీళ్లను వాడుకునే ప్రయత్నము, ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీ భాగస్వామ్యం లేదా? నేను సూటిగా అడుగుతున్నా. బీఆర్ఎస్ నాయకులను, లేకపోతే హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, మీరు ఇవాళ మీరు ఒక కవిత అడిగిన దానికి సమాధానం చెప్పండి కదా. కవిత మీకు ఏదైతే మీకు ఇవాళ ప్రశ్న సంధించిందో మొన్న మహబూబ్నగర్కి వెళ్ళి మీరు కాళేశ్వరం కోసము పాలమూరు నిండబెట్టినని క్లియర్గా చెప్తున్నది. ఈరోజు కృష్ణా మీద సరే వారు చెప్పినట్టుగా జూరాలలో కేవలం అది 7 టీఎంసీల కెపాసిటీ కాబట్టి మార్చిండ్రు, వెల్ అండ్ గుడ్. శ్రీశైలానికి మార్చిండ్రు, పూర్తి ఎందుకు చేయలేదు? 90% అంటున్నారు, మరి 10% ఎందుకు ఆపిర్రు? 90% ఎక్కడైంది? కేవలం ఒక మోటారు నాకు తెలిసి ఒక్కరోజు మాత్రమే నడిపి అది చూపించి ఇగో నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి దాన్ని కంప్లీట్ చేయలేదు. అసలు కాలువలు దవ్వలే. కాలువలు దవ్వకుండా నీళ్ళు ఎట్లా పోతాయి? సో ఏదైతే ఉందో 2 పార్టీలకు కూడా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మిగతా అంశాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు రీఎంట్రీ కోసం, అంటే 2 సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కాబట్టి బహుశా కార్తిక్ గారు చెప్పినట్టుగా రీఎంట్రీ కోసం ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. వాస్తవానికి వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. నేను దాని విషయంలో నాకేమీ భేదాభిప్రాయం లేదు. నీటి విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచే దాని మీద ఎక్సర్సైజ్ చేశారు, అనేక సదస్సులు పెట్టారు, అనేక అటు ఎక్స్పర్ట్స్తో కలవడం, అప్పట్లో ఉన్న విద్యాసాగర్ రావు గారు కావచ్చు, అనేక మందితోని వారికి పూర్తి అవగాహన. ఇప్పుడు ఏదో ఇది కొత్తగా వచ్చినట్టు, సరే ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల కింది ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెడితే డెఫినెట్గా మన హక్కుల కోసం మనం కొట్లాడాలా, మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయాలా. కేటాయింపులు అనేవి ఏదైతే ఉందో ట్రిబ్యునల్స్ చేస్తున్నాయి, అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, జలశక్తి శాఖ. మీరు ఎంతసేపు మీరు 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 పర్ఫెక్ట్గా మీరు సబ్మిట్ చేయకుండా డిపిఆర్లు కానీ లేకపోతే మీ అలొకేషన్ ప్రకారం ఒకవేళ మీరు సబ్మిట్ చేస్తే కేంద్రం ఎందుకు ఆపుతుందండి? ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వము, మీరు నాకు చెప్పండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మధ్యలో ఏదో కొద్ది రోజులు మిగతా చిన్న వాళ్ళు కూడా పరిపాలించిన సమయంలో కేంద్రం ఎక్కడైనా 2 రాష్ట్రాల వివాదంలో జోక్యం చేసుకుంటుందా? కేంద్రం ఎప్పుడు కూర్చోబెట్టి డిసైడ్ చేయదు. త్రైపాక్షికంగా వాళ్ళిద్దరిని కూర్చోబెడుతుంది, జలశక్తి శాఖ మంత్రి ఉంటాడు, మీకు ఇద్దరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం చేస్తారు. ఇవాళ అంతెందుకు, కేంద్ర ప్రభుత్వము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి నదుల అనుసంధానం చేయలేకపోతుంది ఈరోజు కూడా. ఎందుకంటే దానికి సంబంధించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే సాధ్యమైంది. కాబట్టి వీళ్ళు ఏదైతే అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కానీ ఏదైతే కేంద్రాన్ని బదనాం చేస్తున్నారో ఇది ఫస్ట్ మానుకోవాలి. మీరు కాంక్రీట్గా ఇలా కర్ణాటక కట్టుకున్నట్టుగా మనకి ముందు ప్రాజెక్టులు కట్టండి. అసలు నీకు కేటాయించి ఉన్నటువంటి నీళ్ళని వాడుకోవడం లేదు. మేము చూసేది చిన్నప్పుడు, మేము నిజంగా నేను స్వయంగా
కెనాల్ వాటర్ వస్తే అవి వారించుకోవడానికి నైట్ కావాలి పోయి ఎవరైతే అక్కడ ఉండి నీ వంతు వచ్చినప్పుడు మలుపుకుంటే నీ పొలం పారుద్ది, నువ్వు లేవనుకుంటే ఆటోమేటిక్ కిందోడు తీసుకుంటాడు. నేను స్వయంగా చూశాను. రాత్రి కూడా కావాలి కాసి మనం వారించుకొని పయ్యోడికి వారిన తర్వాతనే కిందోడికి పోతాయి. కాబట్టి ఎంతసేపు దీన్ని రాజకీయం చేసి వీళ్ళల్లో మనలో మనం పీకులాడి మనం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నామా అనేది గమనించాలి. ఇద్దరు కలిసి వెళ్ళండి, రండి, బీజేపీ కూడా వస్తుంది కేంద్రానికి, అక్కడ ఏదైనా అవసరమైతే ఉందాం, కొట్లాడదాం, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసు వేసింది అనుకోండి, ఇక్కడున్న ప్రతిపక్షం కూడా ఇంప్లీడ్ కాండి కదా. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. కానీ ఈ విధంగా రాజకీయమైనటువంటి రచ్చ చేసుకొని మనము రాష్ట్ర ప్రయోజనాలు డెఫినెట్గా ఈరోజు ఆంధ్ర ఏదైతే ఉందో ఈ కొత్తగా నేను మళ్ళీ వింటున్నా పాలం మన ఏది నల్లమల సాగర్ అని చెప్పేసి మొదలు పెట్టారని, బనకచర్లని. అరే కలిసికట్టుగా పోరాడదాం కదా. కేవలము వాళ్ళని మేము బదనాం చేస్తాము, వీళ్ళని వాళ్ళు బదనాం చేయడం కాకుండా ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతానన్నారు. నువ్వు బహిరంగ సభలు పెట్టి మళ్ళా ప్రజల దగ్గరికి పోవడం కోసం కాకుండా నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అసెంబ్లీలో మీరు నిలబడి మాట్లాడరు? కేసీఆర్ మాట్లాడితే మిగతా వారు ఏం చెప్తారో సమాధానం చెప్పండి, ప్రజలు వింటారు కదా. మీరు పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే గతంలో నువ్వు చేసిందే ఇప్పుడు వాళ్ళు చేశారు. గతంలో కేసీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే కాంగ్రెస్ బహిష్కరించింది అసెంబ్లీని. ఇవాళ కాంగ్రెస్ పెడితే బీఆర్ఎస్ బహిష్కరించింది. అంటే ఇది ఎందుకు రాజకీయం చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. సమిష్టిగా పోరాటం చేయాల్సినటువంటి అంశంలో ఈ రాజకీయాలు, ఈ రచ్చ ఇవన్నీ చేసి అసలు విషయం పక్కకు వైపు జరిగిపోతుంది. ఎదుటోడు దీన్ని లబ్ధి పొందుతాడు. కాబట్టి నేను దయచేసి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, దీంట్లో రాజకీయాలకు తావులేదు. మన హక్కు కృష్ణా జలాల్లో 69% మన వాటా ఉంది. దానికోసం 69% చాలా ఉంది కదా. అవి వాడుకోవడం కొన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, తగినన్ని ప్రాజెక్టులు ఉన్నాయా, ముందు అవి వాడుకుందాం కదా. నువ్వు రేపు నీ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం కర్ణాటకలో ఇందాక చెప్పినట్టుగా అప్పర్ కృష్ణ, అలమట్టి, మరి నారాయణపూర్ నిండితేనే మనకు వస్తున్నాయి. నువ్వు కూడా సఫిషియెంట్ ప్రాజెక్టులు కడితే ఇటు కృష్ణా మీద కానీ అటు గోదావరి మీద కానీ మన నిండి దగ్గర పోతాయి కదా. కాబట్టి ఆ వైపుగా కృషి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రవణ్ గారు, సరే ఇద్దరు కూడా అప్పుడు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళిద్దరూ కూడా నీటి వాటాల విషయంలో మీరు తప్పు చేశారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకునే ప్రయత్నంతో పాటు అల్టిమేట్గా కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు అనేది సరే నరసింహనాయుడు గారి మాట. ఓవరాల్గా ఈ